నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ వైసీపీ నాయకులకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్ట్రాంగ్ వార్నింగ్ హద్దు మీరు ప్రవర్తిస్తే సంగతి తేలుస్తామని హెచ్చరిక విజయవాడ పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రమాణ స్వీకారం చేసిన బుద్ధ వెంకన్న వెల్లంపల్లిని ఊసరవల్లి అన్న వెంకన్న వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ నాయకులపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. వైసీపీ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించేలా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే తగిన విధంగా స్పందిస్తామని అన్నారు. వ్యక్తిగత విమర్శలు, రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. సింగినగర్లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మెగా డిఎస్సి అంశంపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ డిఎస్సి పేరుతో వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతూ నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మెగా డిఎస్సిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ వైసీపీ నాయకులు చర్చకు ముందుకు రావడం లేదన్నారు. డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా లిఖితపూర్వకంగా పూర్తి స్పష్టత ఇచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమైన బ్రిడ్జ్ కోర్సులను కూడా వైసీపీ నాయకులు పేకాటతో పోల్చడం వారి అవగాహన లేమికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి నెలలు తరబడి విధులు నిర్వహిస్తున్న వారిని ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురి చేయాలని చూడడం సరికాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెగా డిఎస్సి జరగకుండా అనేక న్యాయపరమైన వివాదాలు సృష్టించారని, యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేశారని బోండా ఉమ ఆరోపించారు. ప్రస్తుతం కూడా మెగా డిఎస్సిపై రాజకీయ లబ్ధి కోసం గందరగోళం సృష్టిస్తూ నిరుద్యోగ యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మెగా డిఎస్సి అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం రాష్ట్రంలో శృతిమించింది. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ మొదలుపెట్టింది. మెగా డిఎస్సి మీద చర్చకు సిద్ధం అని చెప్పి స్పష్టంగా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా దానికి ఛాలెంజ్ చేశాడు. ఏ చర్చకైనా సిద్ధం. మీరు స్పోర్ట్స్ కోటా మీద అంటారా, స్పోర్ట్స్ కోటా మీద, బ్రిడ్జ్ గేమ్లో బ్రిడ్జ్ ప్యాకాట ఆడే వాళ్ళకి డిఎస్సి రిజర్వేషన్ వచ్చారని అంటారా, దాని మీద కూడా చర్చ సిద్ధం. బ్రిడ్జ్ అనేది పెట్టింది నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాకు స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు అది. అంటే బ్రిడ్జ్ గేమ్కి ప్యాకాటకి వివరణ తెలియనటువంటి సన్నాసులు దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 1కి 10 సార్లు చెప్పాం, అందుకనే వాళ్ళు సన్నాసులు అన్నాం. బ్రిడ్జ్ గేమ్ అనేది వేరు, ప్యాకాట్ అనేది జోదం అనేది వేరు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. అయినా ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం కూడా బ్రిడ్జ్ గేమ్లో నిష్ఠాతులైన వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలా. అది కూడా స్పష్టం చేశాం. నిన్న దానికి సంబంధించిన 2 అధికారులు, ఎండి శాఫ్, అలాగే వాళ్ళు కూడా వివరణగా పూర్తిగా ఇచ్చారు. అంటే మేము ఏది మాట్లాడినా ఆన్ పేపరు ఎవిడెన్సు, మేము సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని కూడా మేము ఆన్ పేపర్ చూపిస్తూ ఉన్నాం. మేమేమి వీళ్ళలాగా వీళ్ళది గాలి పార్టీ, గాలి మాటలు మాట్లాడతారు. మేము అది గాలి పార్టీ కాదు, మేము ఆ టైప్ కాదు. మేము ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నాం. చెప్పిన దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే, ఇక మీరు అబద్ధం చెప్పారు, మీరు ఇక్కడ అవినీతి చేశారు, లేదంటే ఇక్కడ బ్రిడ్జ్ గేమ్లో ఉద్యోగాలు ఇచ్చారని చూపించండి, తప్పులేదు. ఎందుకంటే ఇది 8 నెలలు అయిపోయింది. మేము
ఈ మెగా డిఎస్సి జరిపి 8 నెలల్లో 17,000 మంది కష్టపడి చదువుకొని యువత ఎప్పటి నుంచో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువతతో భవిష్యత్తుతో ఆడుకొని యువత భవిష్యత్తుని నాశనం చేశారు. ఆ రోజు 2019-24 టైంలో ఎందుకు నాశనం చేశారో, ఎలా నాశనం చేశారో కూడా చెప్తాను నేను. ఆ రోజు గ్రూప్ 1 నిర్వహించారు వీళ్ళు. ఆ గ్రూప్ 1లో హాయ్లాండ్లో అగ్రిగోల్డ్ దాంట్లో అనర్హుల చేత పేపర్లు దిద్దిచ్చి వీళ్ళు గ్రూప్ 1 డిఎస్పి పోస్ట్ 40 కోట్లు 30 కోట్లు, ఆర్డీఓ పోస్ట్ 20 కోట్లు 25 కోట్లకి అమ్ముకొని ఎవరైతే వీళ్ళు ఇష్టారీతిన అర్హుల ఉద్యోగాలు అనర్హులకు అమ్ముకున్నారో దాని మీద హైకోర్టుకి అర్హులైన అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. ఆ రోజు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీని మీద మొత్తం విచారణ చేపట్టి ఆనాడు డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి సీతారామాంజనేయుల్ని జైల్లో వేసింది. గౌతమ్ సవాంగ్ను కేసులో పెట్టారు. అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు దాంట్లో ఇరుక్కున్నారు. అది మీ చరిత్ర. ఇది నిజమా కాదా? పోనీ కాదంటే చెప్పండి. సీతారామాంజనేయులు ఉద్యోగం ఎలా పోయింది? సీతారామాంజనేయులు ఎందుకు జైలుకి వెళ్ళాడు? గ్రూప్ 1లో హైకోర్టు జడ్జిమెంట్ ఏంటి? అది మీ చరిత్ర. మెగా డిఎస్సిలో ఈ డిఎస్సిని ఆపటానికి 240 కేసులు వేశారండి వీళ్ళు హైకోర్టులో. 240 కేసులు. అనంతపురం నుంచి 20, కడప నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి ఇష్టారీతిన 240 కేసులు. ఇది మెగా డిఎస్సి జరగకూడదు, మెగా డిఎస్సిలో అవకతవకలు అని అనేక ఫాల్స్ ఎవిడెన్స్లు, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి కోర్టులో వేస్తే కోర్టు కనీసం విచారణ కూడా విచారించి తీసుకోవాలా వీళ్ళు. అంటే ప్రైమరీ స్టేజ్లోనే డిస్మిస్ అయిపోయిన కేసు. 240 కేసులు వేసినటువంటి మీరు హైకోర్టు ఇది మెగా డిఎస్సి స్పష్టంగా ట్రాన్స్పరెన్సీతో జరిగింది, ఎక్కడా కూడా దీంట్లో అవకతవకలు అవినీతికి తావు లేదు అని కన్ఫామ్ చేసినాక మళ్ళీ ఈ డ్రామాలేంటి? అంటే రాజకీయ ముసుగులో యువతని రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి, విద్యార్థుల్లో ఒక ఆవేశాన్ని రగిలిచ్చి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి, విద్యార్థులను వాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఇది అందుకనే విద్యార్థులందరూ అర్థం చేసుకున్నారు. దానికి ఎవ్వరూ రాకపోయేటప్పటికీ ఇక విద్యార్థుల ముసుగులో గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని ధర్నాలు కూర్చోబెట్టుకొని రౌడీలు ఇగో చూడండి, విజయవాడలో ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టినోడు రౌడీ షీటరు. నిన్న ముత్యాలంపాడులో జరిగినటువంటి ధర్నాలో వీడు అక్కడ ఉన్నాడు. అంటే ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రౌడీ షీటరు అటు దేవినేని అవినాష్తో పాటు కలిపి పార్టీ ఆఫీస్ని పగలగొట్టారు. నిన్న జరిగిన సంఘటన మీద అవాకులు చవాకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేలుతున్నారు. ఎవరు? ఈ ముగ్గురు పనికిమాలోళ్ళు ఉన్నారు విజయవాడలో. ఒకడు దేవినేని అవినాషు, ఒకడు ఎల్లంపల్లి సీను, ఒకడు మల్లాది విష్ణు. ఈ మల్లాది విష్ణుని కులం తీసుకొచ్చారు ఇవాళ.
బ్రాహ్మణుడు అని చెప్పి. ఏమండి, బ్రాహ్మణుడు అనే వ్యక్తి సారా కొట్టు ఉంటుందండి, చీకులు అమ్ముతారండి. సారా కొట్టు పెట్టి గతంలో ఈడు బతుకు ప్రారంభమైంది బీసెన్ రోడ్లో సారా కొట్టు ఫస్ట్ కార్నర్లో ఉండేటప్పుడు. మేము చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి బ్రాండీ షాప్ పెట్టాడు. బ్రాండీ షాపులో పెట్టి బ్రాండీ షాప్లో చికెన్ స్నాక్స్, మటన్ స్నాక్స్, ఫిష్ స్నాక్స్, బార్లు, బ్రాండీ షాపులు పెట్టి అమ్ముకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే కల్తీ మద్యం కేసుకి వెళ్ళిపోయాడు. వీడి షాపులో కల్తీ మద్యం తాగి, మల్లాది విష్ణు అనే వ్యక్తి షాపులో కల్తీ మద్యం తాగి 15 మంది చచ్చిపోయారండి. 15 మంది ఆడబిడ్డల మెడల్లో తాళ్ళు తెంపిన వ్యక్తి మల్లాది విష్ణు. ఇవాళ అతను కులం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఈ పకోడీగాడు వెల్లంపల్లిగాడు, ఇంకో పకోడీగాడు నత్తి పకోడీగాడు వాడు దేవినేని అవినాష్ గాడు కులం పెట్టి మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆ కులం పరువు తీవాకండి. చాలా అగ్ర కులం, అది చాలా పవిత్రమైన కులం. బ్రాహ్మణ కులం అంటే చాలా హిస్టరీ ఉంది బ్రాహ్మలు. ఇలాంటి డబ్బు కోసం నీచమైన వ్యాపారాలు చేసి మాంసం చీకులు అమ్ముకొని, చికెన్ చీకులు అమ్ముకొని, ఎండు చేపలు అమ్ముకునేవాడిని ఆ కులంలో కలపకండి దయచేసి. మీ రాజకీయం ఇంకో విధంగా చేసుకోండి. రెండో అంశం, ఆడి ఎల్లంపల్లి సీను. అసలు ఆడికి ఇక్కడ ఏం పని అండి? వాడి నియోజకవర్గం ఎక్కడ? పశ్చిమ నియోజకవర్గం. వాడికి ఇక్కడేం పని? వాడు అక్కడ ఆడవలేక, ఆడికి టికెట్ అక్కడ ఇవ్వక, నీకు టికెట్ లేదురా అంటే ఆళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు పట్టుకొని సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకున్నాడు. సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకుంటే టికెట్ వచ్చిన రోజునే బోండా ఉమాకి చుక్కలు చూపిస్తా, సూర్యుడు చూపిస్తా, చంద్రుని చూపిస్తా అని సుబ్బిశెట్టి డైలాగులన్నీ కొట్టాడు ఆ రోజు. నేను చెప్పా, అరే బాబు ఎగిరెగిరి పడవాకరా, ఇది సెంట్రల్ నియోజకవర్గం, వద్దురా నాయన అంటే అసలు భూమి మీద ఆగల. ఈ 4 అడుగులు ఉంటాడు, నన్ను చూడాలంటే ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు చూడాలి, నన్ను చూడాలట. నా ఎదురుగుండా వస్తే ఎటు సందు ఉంటాడు పరిగెడతాడు, ఎటు సందు ఉంటాడు. వాళ్ళ మైకులు టీవీలు రాగానే బయట ఇటు అయిపోతాడు. టీవీలు ముందు ఈడో బాహుబలిలాగా నా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి నా మెడలో ఉంచుతారట. బోండా మా మెడలో ఉంచుతారా? ఉంచు, రెడీగా ఉన్నారా? దారా బాబురా, లేదంటే నీ పూలబావి దగ్గర రమ్మంటావు చెప్పు, నేనే వస్తా. నువ్వు ఇక్కడ రాలేవు, నాకు తెలుసు, నీకు ప్యాంట్ తడిసిపోద్ది, నేనే వస్తా చెప్పు, ఎప్పుడు రమ్మంటావు? ఉంచు, ఏం ఉంచుతావో. వీడు ఇక్కడ సావలేడు, లోకేష్ని తిడతాడు. లోకేష్ ఒకసారి కౌన్సిల్లో ఇట్లాగే ఆడు మంత్రిగా ఉండి అమరావతి బిల్లు అప్పుడు కౌన్సిల్లో, ఆ రోజు మేము కౌన్సిల్ బయట ఉన్నాం, కౌన్సిల్ జరుగుతూ ఉంది, వైసీపీ గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, బయట మా టీడీఎల్పీ ఆఫీస్లో ఉన్నా. బాగా ఉధృతంగా లోపల షరీఫ్ గారు చైర్మన్ జరుగుతుంటే లోకేష్ మీదకి వచ్చారు. ఈడే వచ్చాడు, కొట్టాడు. మా మంత్రి సత్యనారాయణ రాజు, మా బేదార్ రవిచంద్ర కాలు పెట్టి ఒక్కడు కొట్టాడు. ఎందుకు? ఆయన్ని బూతులు తిడతా లోకేష్ మీద దాడి చేయడానికి మీదకు వస్తే ఒక్కడు ఇచ్చారు అంతే. మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ మాట్లాడాల. మొన్న ఎన్నికల్లో నేను 70,000 మెజార్టీతో నేను గెలిస్తే వీడికి వచ్చిన ఓట్లు 50,000. అంటే నా మెజార్టీ, నాకు వచ్చిన మెజార్టీ అసలు ఓట్లు కాదు, మెజార్టీ ఓట్లన్నీ కూడా వీడికి పోలేవలా. చుక్కలు చూపిస్తాను, సూర్యుని చూపిస్తానని చెప్పి ఫలితాలు వచ్చినాక పరారు.
వీడి కోసం మా వాళ్ళు పాపం కాళ్ళు అరిగిపోయేలా తిరిగారు. ఎక్కడున్నాడు బాబు చూపించు మా వాడికి చుక్కలో అని చెప్పి రోజు మా వాళ్ళే వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చున్నాడు. రారా బాబు రారా అంటే ఎక్కడ పారిపోయాడంటే హైదరాబాద్లో వాళ్ళ కూతురింట్లో దాక్కున్నాడు. సంవత్సరం పాటు రాలా. చూసుకోండి మీరు, నేను చెక్ చేసుకోండి, నేను చెప్పేది కావాలి. సంవత్సరం పాటు ఎల్లంపల్లి అనేవాడు విజయవాడలో అడుగే పెట్ల. ఆఖరికి ఆడ మనుషులందరూ ఇక్కడ ఇబ్బంది పడ్డారు. అందరూ ఆఖరికి ఆడి కుడిబీజం లాంటి కొండపల్లి బుజ్జి ఆడు కూడా ఆడదే అన్నాడు, అరే అన్నా నిన్ను నమ్ముకొని మేము ఎలక్షన్లో తిరిగాం, నువ్వు అవ్వంగా నువ్వు బారిపోయావు, నాకు ఇల్లు ఇక్కడ వాకిలు ఇక్కడ నా కుటుంబం ఇక్కడ, నేను ఎక్కడ బారిపోను, నేను దొరికిపోయి ఇదయ్యానని ఆడు బాధపడ్డాడు. నీ బతుకు అది, నీ కెపాసిటీ అది, నువ్వు ఎందుకు మాటలు, నీ అలవి కాని మాటలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. శనివారం 25వ డివిజన్ అల్లూరి సీతారామరాజు వంతెన కాల ఒడ్డు నుంచి 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించే కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గడప గడపకి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అన్ని రకాలుగా కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని డివిజన్లో గ్రామ స్థాయిలో వెళ్ళి గత 24 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారా, సంక్షేమ పథకాలు ఇచ్చాం అవి వాళ్ళకి అందుతున్నాయా, అభివృద్ధి చేశాం దాని మీద తృప్తి చెందారా అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ అందరం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో మా శ్రేణులన్నీ గడప గడపకి తిరుగుతూ ఉన్నాయి. డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అలాగే ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంస్థల నాయకులు, సీనియర్ నాయకులు అందరం కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవాళ ముందుకెళ్ళటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలో రాగానే మొదటి నెలలోనే 3,000 పెన్షన్ 4,000 చేసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3 పిల్లలున్నా, 4 5 6 ఆఖరికి మొన్న ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలు, 7 పిల్లలకు కూడా తల్లికి వందనం ఇవ్వటం వల్ల తల్లులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అంతేకాకుండా మహిళా సోదరీమణులందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెడతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికీ 550 కోట్ల రూపాయలు నిధులతో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, రైల్వే ఆర్ఓబీలు, అలాగే
రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంటు అన్నీ కూడా 550 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కూడా ప్రజల మధ్య ఉంటా ఉన్నాం. శాసనసభ్యుడిగా ఉదయం సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. మా డివిజన్ పార్టీ నాయకులు వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. అందుకని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ 25వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల గోపి, అలాగే డివిజను సీనియర్ నాయకులు ఇన్ఛార్జ్ గారు సుబ్బారావు, మన తుమ్ములపండి శ్రీనివాసు, అలాగే మా పెద్ద ఆవిడ సీతామహాలక్ష్మి గారు, సామ్రాజ్యం గారు, మా కార్పొరేటర్గా పోటీ చేసిన పావని, మా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరం కూడా కాలవడ్డు ప్రాంతం నుంచి మరి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తిరగటం జరిగింది. చిన్న చిన్న సమస్యలు చెప్పారు. ఈ కాలవడ్డులో కోతులు, పాములు, అలాగే ఇక్కడ ఈ కాలవడ్డుని వాకింగ్ ట్రాక్గా చేయమని చెప్పారు, చేస్తామని చెప్పాం. అలాగే దోబీ ఘాట్లు ఉన్నాయి. ఒక ఘాటు పాడైపోయింది, దాన్ని క్లీన్ చేయమన్నారు. వెంటనే అధికారులను పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేసి 10 రోజుల్లోనే దాన్ని సిద్ధం చేయమని చెప్పాం. అన్ని రకాలుగా ఒక బాధ్యతగా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తాం. ఆధ్యాత్మిక, సాహిత్యం, సంస్కృతి, మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకువెళుతూ శ్రీవాణి మాసపత్రిక 500 సంచికలు పూర్తి చేయడం ఒక పత్రిక విజయమే కాదని, విలువల పరిరక్షణకు సాగిన మహాయజ్ఞమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. సమాజంలో సంచలనాలకు, వేగవంతమైన సమాచారానికి ప్రాధాన్యత పెరిగిన ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మిక, మానవతా, నైతిక విలువలను కాపాడుతూ శ్రీవాణి 500 సంచికల ప్రస్థానం సాగించడం అభినందనీయమన్నారు. శ్రీవాణి చదివే పత్రిక మాత్రమే కాదని, జీవితాన్ని మార్చే పత్రికని చిన్ని పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన శ్రీవాణి 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణతో కలిసి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సమాజంలో సంచలనాలకు, వేగవంతమైన సమాచారానికి ప్రాధాన్యత పెరిగి ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మిక, మానవత, నైతిక విలువలను కాపాడుతూ శ్రీవాణి 500 సంచికల ప్రస్థానం సాగించడం అభినందనీయమన్నారు. శ్రీవాణి చదివే పత్రిక మాత్రమే కాదని, జీవితాన్ని మార్చే పత్రికని చిన్ని పేర్కొన్నారు. విద్య ఉపాధినిస్తుందని, విలువలు వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయని ఆయన పేర్కొన్నారు. సమాజానికి సాహిత్యం కేవలం అర్థం కాదని, దిశానిర్దేశం చేసే మార్గదర్శి అని వివరించారు. ప్రముఖ కవి గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్న మాటలను ప్రస్తావిస్తూ సమాజం పట్ల బాధ్యత, మానవతా విలువలు ప్రతి ఒక్కరిలో పెరగాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీవాణి 500 వార్షిక ఆవిష్కరణ మహోత్సవానికి ఇక్కడ అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఎంతోమంది సాహితీవేత్తలు, కవులు, విద్యావేత్తలు అందరూ కూర్చున్న ఈ వేదిక మీద నేను మాట్లాడడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఎందరో మహానుభావులు అందరూ, నేనేదన్నా చిన్న పొరపాటు మాట్లాడినా కొంచెం క్షమించాలని కోరుకుంటూ, అందరికీ కూడా 500 సంచిక ఒక పత్రికా ప్రయాణం కాదు, అది ఒక విలువలతో కూడిన సాంస్కృతిక సాహిత్యానికి చేసిన మహాయజ్ఞం. ఇవాళ విజయవాడ నగరం అంటేనే ఒక సాంస్కృతిక రాజధాని, ఒక సాహితీ రాజధాని. ఇటువంటి విజయవాడ నగరంలో ఇవాళ 500వ సంచిక శ్రీవాణి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా చూస్తే పత్రికా రంగంలో మరి ఆ రోజు ఆంధ్రపత్రిక నుంచి ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి వరకు ప్రతి పత్రిక పుట్టిన ప్రదేశం ఏముందంటే కృష్ణా జిల్లాలో. అటువంటి కృష్ణా జిల్లాలో మళ్ళీ చూసాం ఇవాళ ఎన్నో సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు కూడా ఆర్థిక భారంగా ఇవాళ మోయలేక మూతబడిన రోజులు కూడా మనం చూస్తున్నాం. కానీ ప్రతి మాసం కూడా ఏ రోజు విరామం లేకుండా ఈ పత్రికని 500వ సంచికని తీసుకొచ్చిన కృష్ణమోహన్ గారికి నిజంగా, మరి ఆయన నాకు పరిచయం లేదు కానీ వారి కుమారులైన శ్యామ్ గారు కానీ, చందు గారు కానీ, వారి విలువలను చూస్తే
కృష్ణమోహన్ గారి యొక్క క్రమశిక్షణ మనకు అర్థమవుతుంది. తప్పకుండా నాకున్న అతి తక్కువ పరిచయంతో కూడా నేను శ్యామ్ గారితో చాలా చక్కగా ప్రయాణించడం జరిగింది. ఆ రోజు సత్యసాయి సేవా సమితి మాకు విజయవాడలో వరదలు వచ్చినాయి. 2 సంవత్సరాల క్రితం అతి భారీ వరదలు వచ్చినాయి. ఆ సమయంలో మేము సింగనగర్ వైపు వెళ్ళటానికి కూడా భయపడిన రోజుల్లో సత్యసాయి సేవా సమితి వారు మాకన్నా ముందు అక్కడికి వెళ్ళి అందరికీ ఆహార పట్టాలు అందించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అది ఆ గొప్పతనం సత్యసాయి సేవా సమితి వారికి. మళ్ళీ వరదలు తగ్గే సమయానికి రత్నాకర్ గారు వచ్చి విజయవాడలోనే భారీగా సుమారు 6,000 కుటుంబాలకి సరిపడే భారీగా 4 రోజులకి సరిపడా వస్తువులు కూడా ఆ రోజు సత్యసాయి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగినాయి. నిజంగా అటువంటి బాబా గారి ఆశీస్సులతో కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో నడిచిన ఈ శ్రీవాణి పత్రిక నిజంగా శ్రీవాణి చదివే పత్రిక మాత్రమే కాదు, జీవితాన్ని మార్చిన పత్రిక. సాహిత్యం సమాజానికి అర్థం మాత్రమే కాదు, సమాజానికి ఒక మార్గదర్శనం చూపించిన పత్రిక. ఎప్పుడో గురజాడ అప్పారావు గారు మనతో అంటుంటారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనే ఒక్క అర్థాన్ని ఈ సమాజానికి మళ్ళీ కృష్ణమోహన్ గారు ఆయన సాహిత్యంలోనే కాదు ఎన్నో ఉద్యమాలు ఇప్పుడే చూసే పుస్తకంలో ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ప్రజల్ని చైతన్యవంతం చేసిన వ్యక్తిగా వారు ఎప్పుడు కూడా మర్చిపోలేని వ్యక్తిగా చరిత్రలో మిగిలారు. భాషే బతికి సంస్కృతి బతుకుతుంది, తెలుగు పుస్తక పఠనం పెరగాలి. ఇవాళ చూసాం మన పిల్లలందరూ కూడా సోషల్ మీడియా వచ్చినాక పాఠ్య పుస్తకాలే కాదు ఏ పుస్తకం కూడా చదవడం మానేశారు. ఇవాళంతా ఇంటర్నెట్ మయం అయిపోయింది. అయినా కూడా అందరం కూడా తప్పకుండా యువతను ఒకటే కోరదాం, సోషల్ మీడియాతో పాటు మంచి పుస్తకాలు చదివే అలవాటు కూడా చేసుకోవాలని మనం తప్పకుండా ఇవాళ మన యువతకి మనం ప్రేరేపణ ఇద్దామని కోరుకుంటున్నాం. ఇక మంచిని గ్రహిద్దాం, మంచిని పెంచుదాం, 10 మందికి మంచిని పంచుదాం. ఇదే శ్రీవాణి సందేశం. ఇటువంటి సందేశానికి నేను కూడా 500 సంచిక ఆవిష్కరణకు రావటం, ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సాంస్కృతిక రాజధాని, ఈ కళలకు రాజధాని అయిన ఈ విజయవాడలో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు జరిగి సాహితీవేత్తల్ని గౌరవించే విధంగా ప్రభుత్వం మీద కూడా దృష్టి పెట్టే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై మాజీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలను మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తుమ్మలపేంట శ్రీనివాస్, 32వ డివిజన్ అధ్యక్షులు బొలిశెట్టి శేషుబాబు ఖండించారు. ఆర్య వయస్సులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రాధాన్యతనిస్తూ వచ్చిందని, ఎమ్మెల్యే బొండా ఉమా సైతం ఎన్నో పార్టీ పదవులను ఆర్య వయస్సులకు కట్టబెట్టారని అన్నారు. ఆర్య వయస్సులకు అండగా నిలుస్తున్న బొండా ఉమపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం నందు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తుమ్మలపేంట శ్రీనివాస్, 32వ డివిజన్ అధ్యక్షులు బొలిశెట్టి శేషుబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై మాజీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఆర్యవైశ్యులందరూ కలిసి ఎమ్మెల్యే బొండా ఉమను ముట్టడిస్తామని అనడం హాస్యాస్పదమన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే బొండా ఉమపై చేసిన వ్యాఖ్యలకు మాత్రమే ఎమ్మెల్యే ఉమ ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగిందని, ఆర్యవైశ్యులను ఎమ్మెల్యే వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు. ఆర్యవైశ్యులకు పార్టీ పదవులు ఇచ్చి అత్యంత ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు ఎక్కడ ఉన్నారనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయామని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్యవైశ్యులకు అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరిగిందని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు కులం ఆపాదించడం సమంజసం కాదని, వైసీపీకి కుల రాజకీయాలు చేయడం మొదటి నుంచి అలవాటేనని అన్నారు. తమ ఎమ్మెల్యేపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మన సెంట్రల్ నియోజకవర్గ బొండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారిని ఆర్యవైశ్యులందరూ కూడా వచ్చేసి ముట్టడి చేస్తామన్నారు. అసలు వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు 10,000 మంది ఉన్నారా దాడి చేయడానికి? అసలు స్టేట్ మొత్తం మీద కూడా
10,000 మంది ఉన్నారో లేదో వైసీపీలో మాకు అపనమ్మకము. ఎందుకంటే ఆర్య వైశ్యులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అలాగే ఈయన ఎల్లంపల్లి మా ఉమామేశ్వరరావు గురించి మాట్లాడిన దానికి ఈయన ధీటుగా సమాధానం చెప్పారు. అసలు ఎల్లంపల్లి ఇక్కడ 70,000 దాదాపు 70,000 మెజార్టీతో ఇక్కడ ఓడిపోయారు. ఆయనే ఇక్కడ ఏమీ చేయలేని చేతగాని వ్యక్తి ఇక్కడికి వచ్చేసి అక్కడి నుంచో వచ్చేసి ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ ఏదో పీకుతాడంట. రమ్మను చూద్దాం, ఇక్కడే మేమందరం కాసుకుంటాం. 10,000 మంది కాదు, కనీసం 500 మందితో నీ చేతనైతే దమ్ము ఉంటే ఇక్కడికి రా. అసలు అక్కడి నుంచి రావడానికే నీకు లేదు. అక్కడే నిన్న వైసీపీ ప్రభుత్వంలో నీకు పనికిమాలిన వ్యక్తిగా అందరూ లెక్కేశారు. ఆర్యవైశ్యుల గురించి నీకు మాట్లాడే వ్యక్తి నువ్వు చేతగాని వ్యక్తివి. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని మా ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో నిలబడి చేతగాక అంత మెజార్టీతో ఓడిపోయారు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండి ఆయన ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఇన్ని చేసిన వ్యక్తే చేతగాని వ్యక్తివి. నువ్వు అక్కడి నుంచి ఇక్కడ ఏం పీకుతావో మేము చూస్తాము. అలాగే బోండా ఉమామేశ్వరరావు గారు ఆర్యవైశ్యులకు ఎంతో చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఇప్పించారు. అలాగే శివాలయం చైర్మన్గా కానీ, నాకు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కానీ, అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్లు కానీ, లోకల్లో కూడా ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్లు కానీ అన్నీ ఎన్నో పార్టీలో ఎన్నో పదవులు వయసులకు ఇచ్చారు. అలాంటి వ్యక్తిని నువ్వు దూషించడం సరికాదు. అలాగే ఒక నెల్లూరులో ఒక పనికిమాలిన ఎదవ ఏదో మాట్లాడితే బోండమ్మాన్ని అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నావు. అసలు నీకు కుల ప్రస్తావన నీ కుప్పం ప్రసాద్కి కానీ మన ఆర్య వయసులకు కానీ అసలు ఏం సంబంధం? ఎందుకంటే అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఆర్య వయసులు. అలాంటి దాన్ని నువ్వు కుల రాజకీయం రుద్దటానికి అసలు మీకేం హక్కు ఉంది? కుల రాజకీయాలు చేయటంలో వైసీపీ వారికి వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే అలాగే ఇక్కడ ఎల్లంపల్లి కూడా అక్కడక్క ప్రెస్ మీట్ పెట్టమని ఫోన్ చేశారని చెప్పేసి మాకు వచ్చారు. నువ్వు ఇక్కడ లోకల్లో ఇంతమంది నుండి కూడా పెట్టడం చేతగాక ఎక్కడి నుంచో మీరు ప్రెస్ మీట్లు పెట్టమని చెప్తున్నారు. ఆర్య వయసులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. దేశ విదేశాల నుంచి కూడా ఎన్నో నిధులు వస్తున్నాయి. అలాగే పారిశ్రామికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అన్ని జిల్లాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో కులాల చిచ్చు పెట్టేసి వైశ్యులని రకరకాల కులాల పేరుతో అంటున్నారు. ప్రసాద్ జాగ్రత్తగా మాట్లాడు. ఒంగోలులో మొన్న నీ స్వగ్రామం నీ జిల్లాలో ఆర్య వయసుని మోకాల మీద కూర్చోబెట్టి కొడితే గడ్డి పీకుతున్నావా? ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా? ఆ రోజు ఏం చేసావు? బహిరంగంగా అందరి ముందుకు క్షమాపణ చేపించి వీడియో చేసినప్పుడు ఏం చేసావు? కనీసం నువ్వు నైతిక బాధ్యత కింద రాజీనామా చేసి ఆర్య వయసుల వైపు నిలబడ్డావా? ఈ రోజున కళ్ళబొల్లి ప్రేమ చూపిస్తున్నావా? కులాల మీద మరమరాలు ఏరుకుంటాకి నీకు ఈరోజు కుల రాజకీయం చేస్తున్నావా? గబర్దార్ గుర్తుపెట్టుకో. నువ్వు ప్రెస్ మీట్ పెడితే పక్కన పట్టుమని ఒక్కడు కూడా లేడు. నువ్వు 10,000 మందితో వస్తావా? బాంచా చెప్తున్నా, నువ్వు బోండమ్మ గారు గేట్ కాదు, విజయవాడ టోల్ గేట్ చేయి, టచ్ చేయి, చెప్తా నీ సంగతి ఏంటో. నీకు ఈ వెల్లంపల్లి ఓడిపోతాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండబట్టే కదా విజయవాడలో ఉన్నటువంటి ఆరు వయసులు అందరికీ పెద్ద దిక్కైనటువంటి 1 టౌన్ నుంచి పశ్చిమ నియోజకవర్గాన్ని నుంచి తరిమేసి బాబు నీకు నీ వాళ్ళు ఓటేరంటే సెంట్రల్ నియోజకవర్గానికి ఇస్తే చిత్తుగా 70,000 మంది నిన్ను వచ్చి మాకు వద్దీయడని చెప్పి పంపించినటువంటి వ్యక్తిని నువ్వు భుజాలు వేసుకొని మాట్లాడతావా? ఆర్య వయసుల ఆత్మ బంధువు మా బోండమ్మ గారు, ఆర్య వయసుల ద్రోహి ఈ వెల్లంపల్లి శ్రీను. కుప్పం ప్రసాద్ నీ పదవి కోసం నీ పేరు కోసం సిద్ధారాఘరావు గారి సంకనాగినోడు నువ్వు. ఈ రోజున ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సిద్ధారాఘరావుని ఇబ్బంది పెట్టింది ఎవరు? ఆ రోజు నీకు గుర్తురాలేదా? వయసులు అని చెప్పి నీకు వెల్లంపల్లి సీనికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పక్క జిల్లాలో యాసిడ్ దాడి, పెట్రోల్ దాడి, కిరోసిన్ దాడి చేస్తే ఒళ్ళంతా కాలిపోయి నానా ఇబ్బంది పడతా ఉంటే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏ వయసుకి అండగా నిలబడ్డావు? నీకు వైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఎంత ఇస్తే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ బ్రహ్మరథం పట్టి ఇదే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేస్తే పట్టుమని 10 మందికి వైస్ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇప్పించావా? మేము చెప్తా P4 పథకం కింద వయసులకి ఇక్కడ తోపుడు బళ్ళు కానీ బడ్డీ కొట్లు కానీ లేకపోతే కులాలకి మతాలకు అతీతంగా అందరికీ సేవ చేసిన ఘనత చరిత్ర మా బోండమ్మ గారిది. ఏం మాట్లాడుతున్నావు? మాకు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో కూడా కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబెట్టి అడ్డు నిలబడి గెలిపించినటువంటి వ్యక్తి చరిత్ర మా బోండమ్మ గారిది. అలాగే విజయవాడకి
నడిబొడ్డు సెంట్రల్ నియోజకవర్గం. సెంట్రల్ నియోజకవర్గానికి నడిబొడ్డు సత్యనారాయణపురం. అలాంటి సత్యనారాయణపురంలో ఈ రోజున అమ్మవారికి అంత పెద్ద ఆలయం కట్టించి కళ్యాణ మండపం కట్టాం. లాంఛనప్రాయంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈ రోజున ప్రతిసారి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కానీ జయంతి వేడుకలు కానీ ఘనంగా చేస్తున్నాం. అంటే ఆర్యవయసులు దక్కిన గౌరవం అది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుద్ధా వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంతో పాటు బుద్ధా వెంకన్న జన్మదిన వేడుకలను కూడా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ కోసం 4 అడుగులు వెనక్కి, శత్రువు కోసం 10 అడుగులు ముందుంటామని తెలిపారు. 2009లో వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చారని వెంకన్న తెలిపారు. శ్రీనివాస్ రాజకీయ నేత కాదని, పైరవీలు చేసుకునే పైరవీల నాయకుడంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదంటూ బుద్ధ వెంకన్న హెచ్చరించారు. నేనేదో చెప్పా, మళ్ళా దృష్టి మీద కోడిగుడ్లోనూ టమాటాలు, నిన్ను పుచ్చిపోయిన వంకాయలతో మీ పార్టీకి చెందినటువంటి వైసీపీ కార్యకర్తలే కొడతారు. ఎందుకంటే నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3 ఎకరాలు వెండి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావు. నీకు పెద్ద పేరుంది కొబ్బరి చెక్కలు దొంగవని. కొబ్బరి చెక్కలు దొంగతనం చేయడంలో నిన్ను మించిన లేడు. అలాగే 1526 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. నేను సాక్ష్యాలతో సహా చెప్తే అతన్ని మంత్రిగా ఉన్నప్పుడే నిలదీశారు రాజరాజేశ్వరిపేటలో. అరే బాబు, 1526 కోట్లు దోచుకుని నువ్వేంటి ఇంటింటికి వస్తున్నావని. ముందు నువ్వు దోచుకున్న డబ్బులు నీ కార్యకర్తలకు పంచు. నువ్వేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు చేస్తే మాత్రం ఇక నుంచి నీకు పుచ్చిపోయిన వంకాయలతో సన్మానం గ్యారంటీ. నేనేమే ఆషామాషిగా ఏదో నువ్వేదో మాట్లాడుతుంటే ఊరుకునే వ్యక్తులం కాదు. ఇక నుంచి మొదలైంది. ఇక నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే నిన్ను పరిగెత్తిచ్చా. పోలీసులు అందరూ నీ పక్కన ఉంటేనే. ఇక చూసుకో, మేము పోలీస్ బలాన్ని ఉపయోగించుకో. నువ్వు పిచ్చి పిచ్చిగా తెలుగుదేశం పార్టీగా మీద కానీ, లేదా చంద్రబాబు గారి మీద కానీ, లోకేష్ బాబు గారి మీద కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను చూసాగా నేను రాలా. మా నాయకులు కొట్టేటి హనుమంతరావు గారు, అలాగే నందకుమారి గారు, వీళ్ళు గుర్రంకొండ గారు, వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి సభ దగ్గరికి వెళ్తే నేనే ఫోన్లు చేసి వాళ్ళని వెనక్కి రమ్మని పిలిచా. నువ్వు కానీ తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మాత్రం నీకు పుచ్చిపోయిన వంకాయలతో దేహశుద్ధి గ్యారంటీ. ఎల్లపల్లి శ్రీను అని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి మరి అతిరథ మహారాజులు, వంటను చెందినటువంటి అతిరథ మహారాజులు అందరూ కూడా వచ్చి వేదికను పంచుకోవడమే కాకుండా నన్ను ఆశీర్వదించినందుకు మీతో ఎల్లప్పుడూ ఎంత ఎత్తిదిగినా సరే ఎల్లప్పుడూ మీ అందరి ఆశీర్వాదం మీతో ఇలాగే ఉంటానని మీ అందరి ముందు వారికి తెలియజేస్తూ, మరి నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. దళిత సామాజిక సమస్యలపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టైలర్పేట కొండ ప్రాంతాల్లో పర్యటించి ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని స్థానికులు వాపోయారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణం అసంపూర్ణంగా ఉండడం, మట్టి పోగుల వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని పశ్చిమ నగర అభివృద్ధి కమిటీ నాయకులు వి సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సున్నంపాడులో కాకుండా అందుబాటులోనే 2 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని, సంక్షేమ పథకాలు, పింఛన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత సామాజిక సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక శంఖారావంలో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 49వ డివిజన్ టైలర్పేట కొండ ప్రాంతంలో పర్యటన నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ నాయకులకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్ట్రాంగ్ వార్నింగ్. హద్దు మీరు ప్రవర్తిస్తే సంగతి తేలుస్తామని హెచ్చరిక. విజయవాడ పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రమాణ స్వీకారం చేసిన బుద్ధ వెంకన్న. వెల్లంపల్లిని ఊసరవల్లి అన్న వెంకన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.